డాలస్ లో ఉన్న సియోను మందిరములో సంఘములో ఉన్న పరిశుద్ధులతో నేను ఈ విధముగా కలుసుకొని ఓ తండ్రి సహవాసము కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరముగా చేయమని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గత వారంలో ప్రభు మనకు ఇచ్చిన ప్రాముఖ్యమైన 3 విషయాలు, ఆయన వచ్చు వరకు ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. లూకా 19:13 ఏం చూసామంటే, నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడి అనే మాట మనం చూసాం. తర్వాత 1 కొరింథీ 11:26 ఏం చూసామంటే, ఆయన యొక్క మరణాన్ని ప్రచురించే వారంగా మనం ఉండాలి ఆయన వచ్చేంత వరకు. మూడోది ఏం చూసామంటే, ప్రకటన 2:25 థువతైర సంఘముతో ప్రభువు మాట్లాడుతూ, మీరు కలిగి ఉన్న దాన్ని, అంటే వారి విశ్వాసము, వారి సహనము, సత్క్రియలు, ప్రేమ, వీటిని మీరు వదిలిపెట్టకుండా గట్టిగా నిలకడగా అందులో మీరు ఉండమని వారితో చెప్పారు. కాబట్టి ఈ 3 విషయాలు, 3 రంగాలు, 3 ఏరియాస్ వేర్ వి నీడ్ టు బి ఫెయిత్ఫుల్. ఆయన వచ్చు వరకు మనం ఈ 3 విషయాలు చేస్తూనే ఉండాలి అనే విషయాన్ని మనం వింటూ వచ్చాం. ఇప్పుడు ఇంకా కొంత ముందుకి మనం ఆ యొక్క రాజ్యం యొక్క ఉపమానంలోనికి కొంత ముందుకు వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం, లూక్ చాప్టర్ 19 దాంట్లో 14వ వచనం చదువుకుందాం. 14 ఇలా చెప్పి చాలా క్లుప్తంగా ఆయన చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు. ఆక్యుపై టిల్ ఐ కమ్, నేను వచ్చు వరకు వ్యాపారం చేయడి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. 14లో ఏముందంటే, but his citizens hated him and sent a message after him saying, we will not have this man to reign over us. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్మును నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. ఈ వచనంలో చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. వీళ్ళు చేసిన వ్యాపారం ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దేర్ బిజినెస్? బిజినెస్ అంటే మన కాన్సెప్ట్ ఏంటి? ఏదో వస్తువులు ఒక దగ్గర నుంచి హోల్సేల్గా మనం కొనుక్కొని రీటైలర్స్గా మనం అమ్ముతూ ఉంటాం. దిస్ అవర్ కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ వీరు చేయవలసిన వ్యాపారం ఏంటి? ఇందులో ఒక చిన్న క్లూ ఉంది చూడండి. 14వ వచనంలో ఏముందంటే, పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టము లేదు. దీనితో మనం 27వ వచనం చదవాలి. 27వ వచనంలో ఏముందంటే, those mine enemies which would not that I should reign over them bring hither and slay them before me. ఈ యొక్క ఉపమానము ఈ మాటలతో ప్రారంభించి ఈ మాటలతో ముగిస్తుంది. 27లో ఏముందంటే, మరియు ఇక్కడ చూసినట్లే, మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. అంటే ఈ రాజకుమారుడు వారిని ఏలుట వారికి ఇష్టం లేదు. అంటే వీళ్ళు ఏం చెప్పుంటే ఇలాంటి స్పందన వచ్చి ఉంటది? వాట్ డూ యూ థింక్ దే వుడ్ హ్యావ్ సెడ్ విచ్ బ్రాట్ దిస్ కైండ్ ఆఫ్ అ రెస్పాన్స్? వాళ్ళు ఏం చెప్పుంటే ఇలాంటి స్పందన వచ్చి ఉండాలి? మనం ఆలోచన చేసినట్లయితే 14వ వచనం, 27వ వచనం ఈ రెండు కలిపి మనం చూసినట్లయితే వీ కెన్ ఇన్ఫర్ ఎ ఇంపార్టెంట్ ట్రూత్. బహు ప్రాముఖ్యమైన ఒక సత్యాన్ని మనం ఇందులో కనుగొలము. ఆ యొక్క సత్యం ఏంటంటే, ద సెంట్రాలిటీ ఆఫ్ దేర్ ప్రీచింగ్, వారి యొక్క బోధ యొక్క కేంద్రము ఏంటంటే క్రీస్తు యొక్క ప్రభుత్వము, ద లీడర్షిప్ ఆర్ ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువును వాళ్ళు ప్రజెంట్ ఎలా చేశారంటే, కేవలము రక్షకుడుగా మాత్రము ప్రజెంట్ చేయలేదు, ఆయన్ని మెస్సియాగా మాత్రము ప్రజెంట్ చేయలేదు. ఆయన ఎలా ప్రజెంట్ చేశారంటే, ఆయన రక్షకుడు మాత్రమే కాదు, మీ జీవితాలకి నా జీవితాలకి ఆయన ప్రభువుగా ఉన్నాడు. యేసు ప్రభువును పరిచయం చేసేటప్పుడు పెంతెకొస్తు దినమందు పేతురు ఒక మాట అంటున్నాడు. దయచేసి నాతో కలిసి 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం చూడండి. Therefore let all the house of Israel know assuredly that God hath made that same Jesus whom ye have crucified both Lord and Christ. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇక్కడ 3 బిరుదులు చూస్తున్నాం. యేసు
తర్వాత క్రీస్తు ప్రభు. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ 3 పదాలు కలిపి వాడుతూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు. అనేక ఏళ్ల క్రితం నేను ట్రివాండ్రంలో పరిచర్యలో ఉన్నప్పుడు చాలా వృద్ధులైన ఒక దైవ సేవకుడు మా ఇంటికొచ్చాడు. వచ్చినప్పుడు ఆయన చాలా వయస్సు అయినప్పటికీ ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన మోకాళ్ళలో ఉండే ప్రార్థన చేస్తాడు. సరే నన్ను ప్రార్థన చేయమని నేను చేసిన తర్వాత ఆయన చేశాడు. చేసిన తర్వాత నా ప్రార్థనలో ఒక చిన్న మార్పు తీసుకొనొచ్చాడు. ఏం చెప్పాడంటే, నేను ప్రార్థన చేసినప్పుడు యేసు నామమున అని ప్రార్థన చేసి ముగించాను. ఆయనన్నాడు, ఎప్పుడు గూడా ప్రార్థించేటప్పుడు కేవలం యేసు నామమని నువ్వు ఆపకూడదు. ఆయన యొక్క పూర్తి బిరుదు ప్రభువైన యేసుక్రీస్తు అనే 3 మాటలు కూడా కలిపి చెప్పాలి. అది దేవునికి చాలా మహిమకరంగా ఉంటదని చెప్పాడు. ఈ 3 పదాల యొక్క అర్థం ఏంటి? యేసు అంటే దట్ ఈస్ హిస్ హ్యూమన్ నేమ్. మానవ రీత్యా ఆయనకి ఇవ్వబడిన పేరు. అంటే రక్షకుడు. తన జనులను వారి పాపములో నుంచి విడిపించేవాడు. క్రీస్తు అంటే క్రిస్టోస్, అభిషక్తుడు, అభిషేకం చేయబడినవాడు. అది ఎక్లీసియాస్టికల్ టైటిల్ అంటారు. అంటే సంఘ సంబంధమైన బిరుదది. ఒక సంఘంలోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చి ఏక శరీరములో ఉంచి ఆ శిరస్సుకు ఆయన శిరస్సుగా ఉంటున్నాడు. సో క్రిస్టోస్, హీ ఈస్ ది అనాయింటెడ్ హెడ్. ఆయన అభిషేకము చేయబడిన శిరస్సు. మనము ఆయన శరీరములో అవయవాలుగా ఉన్నాం. అండ్ ద థర్డ్ ఈజ్ హిస్ డివైన్ టైటిల్, లార్డ్, ప్రభువు, దైవిక బిరుదు. దైవిక బిరుదు, సంఘ సంబంధమైన బిరుదు, తర్వాత మానవరీత్యా రక్షకుడుగా వచ్చిన ఆ బిరుదు. ఈ 3 పేర్లు కూడా కలిపితేనే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము, పరిచర్యలో ఉన్న సంపూర్ణతను మనం క్యాప్చర్ చేయగలుగుతాం. ఈ దినాల్లో మనం వెళ్ళి కేవలం యేసు రక్షకుడు, యేసు బాగు చేయవాడు, యేసు స్వస్థపరచువాడు, యేసు దీవెనలు ఇచ్చేవాడు, ఏ కష్టాలు వచ్చినా ఆయన దగ్గరికి వస్తే మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే వాట్ వి కాల్ ఇట్ యాజ్ ప్రాస్పెరిటీ గాస్పెల్. అభివృద్ధిని తీసుకొని వచ్చే ఒక సువార్త. లేదంటే యేసుని నమ్ముకుంటే నువ్వు నరకం తప్పించుకుంటావు, పరలోకానికి వెళ్తావు. నువ్వు యేసుని నమ్ముకుంటే మంచి ఆరోగ్యం వస్తుంది. ఈ చెప్పడం తప్పు కాదు. తప్పకుండా మనం పరలోకం వెళ్తాం. తప్పకుండా ప్రభు మన యొక్క అవసరతలు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. మన యొక్క శారీరక బాధలు తొలగించే మంచి దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ప్రేమించిన దేవుడు. అవన్నీ వాస్తవం. అయితే వాట్ షుడ్ బి మై ప్రయారిటీ? నేను దేనిని నొక్కి చెప్పాలి? యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే నాకు భద్రత. నేను స్వస్థత పొంది స్వచ్ఛందంగా నేను నడుస్తున్నాను. ఐఎమ్ ఎ సెల్ఫ్ విల్డ్ పర్సన్. ఐ డోంట్ ఈల్డ్ టు ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క అధికారమునకు, ప్రభుత్వానికి, ఆయన చిత్తానికి నన్ను నేను అప్పగించకపోయినట్లయితే ఇట్స్ నాట్ బిబ్లికల్ క్రిస్టియానిటీ. అది వాక్యానుసారమైన క్రైస్తవ్యం కాదు. అది మాత్రమే కాదు, అది నా భద్రతకు అది సరైన మార్గం కాదు. ఓన్లీ వెన్ ఐఎమ్ ఇన్ హిస్ లార్డ్షిప్, ఆయన యొక్క నీడ క్రింద, ఆయన యొక్క ప్రభుత్వం క్రింద నేను ఉన్నప్పుడే మిగతా విషయాలన్నీ నా జీవితంలో చక్కగా జరుగుతూ ఉంటాయి. Psalm 23:1 The Lord is my shepherd, I shall not want. నాకు ఏ కొదువు లేకుండా ఉండాలంటే ఈ యెహోవా దేవుడు నాకు యెహోవా అంటే లార్డ్ అని అక్కడ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. ఆయన ప్రభుత్వం ఉన్న చోటనే నా ప్రతి అక్కరను ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. లార్డ్షిప్ కమ్స్ ఫస్ట్ అండ్ సప్లయింగ్ ఆల్ మై నీడ్స్ కమ్స్ నెక్స్ట్. ఆయన నా కాపరిగా ఉండటం, నన్ను పోషించటం, నన్ను కాపాడటం, అవన్నీ తర్వాత వచ్చే విషయాలు. ఫస్ట్ ఈజ్ లార్డ్షిప్. ఎక్సెప్ట్ ద లార్డ్ బిల్డ్ ద హౌస్, దే దట్ బిల్డ్ ఇట్ ఇన్ vain. లార్డ్షిప్, బిల్డింగ్. నన్ను కట్టాలంటే, నిర్మించాలంటే ఆయన ప్రభుత్వం. See, many times we miss this very important truth. Christ is the head of the body. He is also the savior of the body అని Ephesians 5లో ఉంది. ఆయన శరీరము శిరస్సై ఉన్నాడు. ఆ శరీరమును రక్షించేవాడు కూడా ఆయన. రక్షణ నా జీవితంలో నా అక్కర్లు తీర్చటం, నన్ను భద్రపరచడం, ఇవన్నీ ఎందులో నుంచి ఫ్లో అవుట్ అవుతుందంటే ఫ్రమ్ హిస్ లార్డ్షిప్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వన్ థింగ్ దట్ పీపుల్ డోంట్ వాంట్. మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఈ స్వస్థపరిచే స్వార్థం చెప్తే వాళ్ళు అంగీకరిస్తారు. ఉద్యోగాలు ఇచ్చే యేసు ప్రభు అంటే ఆశపడతారు.
జీవితంలో ఆశీర్వాదాలు మన జీవితంలో తీసుకొని వచ్చేవాడంటే ఆశపడతారు. పరలోకం తీసుకొని వెళ్ళి యేసు ప్రభు అంటే ఆశపడతారు. బట్ ద మోమెంట్ యూ సే దట్ యువర్ విల్ నీడ్స్ టు బి సరెండర్డ్ టు ద విల్ ఆఫ్ గాడ్. నీ చిత్తం దేవుని చిత్తానికి అప్పగించబడి ఆ దేవుని చిత్తములో నువ్వు నడవాలి అనే ఈ సిద్ధాంతం, ఈ సత్యం ఎప్పుడైతే తీసుకొని వస్తామో ఇమ్మీడియట్లీ దెర్ ఇస్ అ రెసిస్టెన్స్. చూడండి వీళ్ళు ఎలాగే రియాక్ట్ చేశారంట. 19వ అధ్యాయము 14వ వచనంలో ఏం చూస్తున్నామంటే, ఇతడు మమ్మును ఏలుట మాకు ఇష్టము లేదు. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న గొప్ప సమస్య ఏంటి? పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ మతములో సంతోషపడుతున్నారు, సంతృప్తి చెందుతున్నారు. క్రిస్టియానిటీ హ్యాస్ టు డూ విత్ చర్చ్ అటెండెన్స్, రీడింగ్ ద బైబుల్, బ్యాప్టిజం, ఇవన్నీ ఎక్స్టర్నల్ ఉండేది అన్ని కూడా ఈ మతానికి సంబంధించిన మతాసక్తి, రిలిజియాసిటీ అంటాం. రిలిజియాసిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్లీనెస్. దైవభక్తి అనేది మతాసక్తి కాదు. మతాసక్తి అంటే మతమునకు సంబంధించిన అన్నీ చేస్తాం బాహ్యంగా. వెన్ యు సే గాడ్లీనెస్, ఇట్ ఈస్ గాడ్ సెంటర్డ్నెస్. దేవుని కేంద్రీకృతముగా కలిగి ఉండి ఆయన యొక్క ఆధిపత్యం కింద, నాయకత్వం కింద రావడం. That's what man hates, because it is godliness has to do with the heart. హృదయంలో మార్పు రావాలి, నైతిక విలువల్లో మార్పు రావాలి, దేవుని రాజ్యమును కట్టేవాడుగానే ఉండాలి, పాపమును ద్వేషించేవాడుగా ఉండాలి, నీతిని ప్రేమించేవాడుగా ఉండాలి, పరిశుద్ధతను వెంటాడేవాడుగా ఉండాలి. ఆల్ దీస్ థింగ్స్ బిలాంగ్ టు గాడ్లీనెస్. దైవత్వము, దేవుని భక్తి, భయభక్తులు, రిలిజియాసిటీ. ది ఎనిమీ ఈస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ రిలిజియాసిటీ. ఈ లోకంలో మతాసక్తి పెంచడంలో శత్రువునికి చాలా సంతోషం, అది పెంచుతాడు కూడా, బాగా పెంచుతాడు. బాగా మతాసక్తికి సంబంధించిన అలవాట్లు కానీ, ఆచారాలు కానీ అన్నీ చేయటానికి చాలా ప్రమోట్ చేస్తాడు. ప్రమోట్ చేసి వాళ్ళని ఒక భ్రమలో ఉంచుతాడు. ఏమని ఉంచుతాడంటే, యు బీన్ సో ఫెయిత్ఫుల్లీ డూయింగ్ ఆల్ దిస్, సో గాడ్ ఈస్ బౌండ్ టు టేక్ యూ టు హెవెన్. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు, చిన్ననాటి నుంచి చేస్తున్నావు కాబట్టి నీ జీవితంలో సమస్తం కూడా అంతా బాగానే ఉంది అనే ఒక సంతృప్తితో వారిని తీసుకుని వెళ్ళిపోతాడు. రెండో డేంజర్ ఏంటంటే క్రైస్తవంలో ఉండేది, వి కాల్ ఇట్ చర్చియానిటీ. చర్చియానిటీ అంటే అటాచ్మెంట్ టు ఏ పర్టికులర్ డినామినేషన్. అది ఏ సంఘం కానివ్వండి, వాళ్ళ సంఘ శాఖ మీద అంత ప్రేమ అన్నమాట. చిన్ననాటిలో నుంచి ఒకే సంఘానికి వెళ్తూ ఉంటారు, ఒక పర్టికులర్ డినామినేషన్కి వెళ్తూ ఉంటారు. దే ఆర్ వెడ్డెడ్ టు దట్ చర్చ్. ఆ సంఘంలో మేము క్రమంగా వెళ్తామండి. ఎన్నో ఏండ్లుగా మేము సభ్యత్వం కలిగి ఉన్నాం. ఒక ఆయనకి నేను యేసుప్రభు స్వార్థ గురించి చెప్పినప్పుడు ఆయన నవ్వుకుంటా విని అన్నాడు, ఏమనుకున్నామండి, మా యొక్క తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు అందరూ ఈ క్రైస్తవంలోనే, ఈ ఊర్లో ఉండే సంఘం మేమేనండి కట్టింది, ఆ ల్యాండ్ మేము ఇచ్చాము. మంచిదే, ప్రభు మనల్ని వాడుకొని మన స్థలాన్ని ఇవ్వడం, ఒక నిర్మాణం చేసుకోవడం, అదంతా మంచిదే. బట్ చర్చియానిటీ ఈజ్ నాట్ గోయింగ్ టు సేవ్ మీ. ఒక సంఘానికి, ఒక డినామినేషన్కి నేను సంబంధించిన వాడును, విశ్వాసుల గుంపులో ఉన్నాను, సంఘ దర్శనం కలిగిన ఒక గుంపులో ఉన్నాను. ఎన్ని భ్రమలు! డూ ఐ రియలీ కమ్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు యొక్క ప్రభుత్వం క్రిందకి నేను వచ్చాను. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్తున్నారంటే అన్యుల దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. అతని పట్టణస్థులు అని ఉంది చూడండి. 19వ అధ్యాయం 14వ వచనంలో మీరు చూసినట్లయితే, అతని పట్టణస్థులు. యేసు ప్రభు మొట్టమొదటిగా వచ్చినప్పుడు he came for his own. తన సొంత వారి కొరకే ఆయన వచ్చాడు. అందుకని యోహాను సువార్తలో మీరు చూసినట్లయితే అక్కడ మనం ఈ విధంగా చదువుతున్నాం. మొదటి అధ్యాయం 11వ వచనము, he came unto his own and his own received him not. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. Even today Jews have a very tough resistance to the gospel. సువార్తను బహుబలంగా ఎదిరించేవారుగా వారు ఉంటున్నారు. వాళ్ళు చాలా మంది ఏథీస్ట్ అయిపోయారు. ప్రజెంట్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ మీరు చూసినట్లయితే, జెరూసలేం కానీ, పాలెస్టైన్ కానీ, అక్కడంతా దే ప్రిఫర్ మోర్ ఇంటూ, దే గో ఇంటూ ఏథియిజం. ఇంకొక హరేడి అని ఇంకొక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో వాళ్ళు ఏంటంటే ఈ జుడాయిజం, ఎప్పుడు వాళ్ళ యొక్క గ్రంథాలు చదవటం, తోరా పాత నిబంధన చదవటం, దాంట్లోనే నిబంధన అయిపోయి దే డోంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. ఏది వాళ్ళు చేయరు. అది గవర్నమెంట్కి పెద్ద బర్డన్గా అయిపోయి పెద్ద సమస్యగా మారిపోయింది ఇజ్రాయెల్ దేశంలో.
యేసు ప్రభువుని వాళ్ళు నమ్ముకోవడం అనేది వాళ్ళు అంగీకరించరు. దే డోంట్ యాక్సెప్ట్ హిమ్ యాస్ ఎ మెస్సయా టిల్ నౌ. వాళ్ళు నిరాకరించిన కారణాన్ని బట్టి ప్రభువు దాన్ని వాడుకొని పౌలును అన్యుల దగ్గరికి ప్రభువు పంపించాడు. పంపించి సువార్తను అందించి ఈ లోకంలో అనేకులు రక్షింపబడటానికి దేవునికి స్తోత్రములు. చాలా మంది ఇండియా నుంచి కూడా ఉద్యోగ నిమిత్తమై వాళ్ళు జెరూసలేంలో ఉన్నారు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు. వారిని ప్రభువు వాడుకోవాలి. ఇతర దేశాల్లో నుంచి వచ్చి రక్షణ పొంది వచ్చి వారి మధ్యలో సేవ చేయటానికి ప్రభువు వారిని వాడుకోవాలి. ఇశ్రాయేల్ దేశం కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాం, మీరు కూడా చేయండి. వారి సమాధానం కొరకు మనం ప్రార్థన చేయాల్సింది మన బాధ్యత. ఎందుకంటే ఎంతో కలవరంతో నిండి ఉన్న ఒక దేశంగా ఉంటున్నది. ద పాయింట్ ఈజ్ హీ కేమ్ టు హిజ్ ఓన్ రిసీవ్డ్ హిమ్ నాట్. తన సొంత వారే అంగీకరించలేదు. ఈ అనుభవం మనకు కూడా మీకు కూడా కలిగి ఉంటుంది. ద మోస్ట్ డిఫికల్ట్ సెగ్మెంట్ టు రీచ్ ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ ఆర్ పీపుల్ ఇన్ యువర్ ఓన్ రిలీజన్. మన మతంలో ఉన్న క్రైస్తవుల్ని వారిని ప్రభు చెందుకు ఆకర్షించడం అనేది చాలా పెద్ద సవాలుగా ఉంది. నాన్ క్రిస్టియన్స్ కి కొన్నిసార్లు చాలా స్వేచ్ఛగా స్వార్థ చెప్పగలుగుతున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఓన్ పీపుల్, ఎస్పెషలీ ఇన్ అవర్ ఓన్ రిలీజన్, అండ్ ఇఫ్ దే ఆర్ ఎల్డర్లీ పీపుల్, దే సే నీకేం తెలుసు, నీ ఎప్పటి నుంచో ఈ మతంలో ఉన్నాను అని ఒక్క మాటతో వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. సో దిస్ ఇస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ జీవితంలో. ఈ యూదులు ఏం చేశారంటే వారి యొక్క నిజమైన పరిస్థితి ఎప్పుడు బయటపెట్టారు? వాళ్ళు మతాసక్తి ఉంది, గ్రంథాలు చదివారు, సబ్బాత్ దినమందు అన్ని ఆచరించారు, మోషే చెప్పిన ఆజ్ఞలు మేము ఆచరించామని అనుకున్నారు, అన్ని చేశారు. వాళ్ళకి ఒక టెస్టింగ్ టైం వచ్చింది. టెస్టింగ్ టైం ఎప్పుడు వచ్చింది చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19. ఈ 19వ అధ్యాయంలో 12వ వచనంలో పిలాతు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? From thenceforth Pilate sought to release him, but the Jews cried out, saying, If you let this man go, thou art not Caesar's friend. Whosoever maketh himself a king speaketh against Caesar. 12వ వచనము. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను కానీ, see, he wanted to deliver him. యూదులు, నీవు ఇతని విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడు కావు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు కైసరుకు స్నేహితులు. దే వాంటెడ్ టు మెయింటైన్ దట్ ఫ్రెండ్షిప్. దట్ ఈస్ ఇన్ దేర్ హార్ట్. బాహ్యంగా చూస్తే దేవర్ ఇన్ జుడాయిజం, యువత మతంలో ఉన్నారు, రోమీల మమ్మని ఏలట ఇష్టం లేదని చెప్పుకున్నారు. కానీ దే వాంటెడ్ టు కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. లోకంతో రాజీ పడ్డారు. ఆ లోకముతో స్నేహితంగా ఉండటానికే వాళ్ళు ఇష్టపడ్డారు. 15వ వచనంలో సూటిగా అడుగుతున్నాడు నా పిలాతు. ఏమని అడిగాడు? ఇదిగో మీ రాజు అని 14వ వచనంలో, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా యేసు ప్రభుని ప్రజెంట్ చేసి వాళ్ళు ఏమన్నారు? అందుకు వారు 15, ఇతనిని సంహరించము, సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు, see who is answering, చీఫ్ ప్రీస్ట్, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని. దట్ ఈస్ ది యాక్చువల్ ట్రూత్. దే ఆర్ అవుట్వర్డ్లీ చీఫ్ ప్రీస్ట్, ప్రధాన యాజకులు బయట. హౌ మెనీ టైమ్స్ ఈ మతం అనే ముసుగులో we are actually serving Caesar, we are not actually serving Christ. It's a very heart searching passage. Whom do we serve? See, outward things we can impress people. మనుషులను మభ్యపెట్టడానికి, సంతోషపెట్టడానికి మన సంఘ అటెండెన్స్ కానీ, సియోను గీతాలు పాడటం కానీ, బైబిల్ చదవటం, క్రైస్తవ అలవాట్లన్నిటినీ పాటించడం, దీస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్ ఇన్ దెమ్సెల్వ్స్, ప్రొవైడెడ్ we have an inner relationship and commitment to the Lord. ప్రభుతో మనం నిజమైన సహవాసము, అంకిత భావం కలిగి ఉంటే, ఆయన చిత్తానికి లోబడిన వాళ్ళమైతే ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ మీనింగ్. అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ క్యారీ ఎ టెస్టిమనీ. అదర్వైజ్ ఇట్ బికమ్స్ ఎ ట్రెడిషన్. అదొక అలవాటు అయిపోతుంది, ఆచారం అయిపోతుంది. కాబట్టి హార్ట్ ఆఫ్ హార్ట్స్ దే వాంటెడ్ టు ప్లీజ్ సీజర్. కైసరుతో వాళ్ళు స్నేహితంగా ఉండాలని ఆశపడ్డారు. మాకు కైసరు తప్ప వేరే రాజు లేరు. దే బ్లర్టెడ్ అవుట్ ది యాక్చువల్ ట్రూత్. ఉన్న సత్యాన్ని బయట పెట్టారు. గాడ్ ఈజ్ నాట్ దేర్ కింగ్. Christ is, they don't want to accept Christ. They don't want to accept even God. Okay, leave alone Christ. They could have said, God is our king. Adi kuda cheppaledu vallu. So this is the heart condition of man. Man does not want to accept God. ఎందుకు యేసు ప్రభు యొక్క ప్రభుత్వాన్ని, లేకపోతే
క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని మానవులు ద్వేషించడానికి కారణం ఏంటి? దానికి చాలా కారణాలు మనం చెప్పవచ్చు. 2 తిమోతిలో ఒక చిన్న మాటను చూడండి. 2 తిమోతి చాప్టర్ 3. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో 4వ వచనములో అంత్య దినములో ఉండే ఆ యొక్క అపాయకరమైన కాలముల గురించి ఒక పెద్ద లిస్ట్ ఇస్తున్నాడు. అక్కడ 4వ వచనములో ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. సుఖానుభవులు. See, they are pleasure oriented people. క్రిస్టియానిటీ కూడా వాళ్ళకి ఇఫ్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ అమ్యూజ్మెంట్ దే విల్ వెల్కమ్ ఇట్. మంచి సంగీతం, మంచి choirs, బ్యూటిఫుల్ సింగింగ్, and after the meeting a good love feast. See, all these things are good to build up our relationship with one another, mana brotherhood, anta manchide. But if I am a true lover of God, all these things are good. ఇక్కడ అంత్య దినాల్లో ఎలాంటి వారు తయారవుతారంటే, ఈ సడన్లీ స్పీకింగ్ అబౌట్ హిజ్ ఓన్ జనరేషన్, తన సంతతి వారిని గురించి చెప్తున్నాడు. హౌ మచ్ మోర్ అబౌట్ యూ అండ్ మీ టుడే. దేవుని ప్రేమించే వారి కన్నా దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. వాళ్ళ యొక్క ప్లెజర్ జోన్ లో మనం డిస్టర్బ్ చేసామంటే దే రియాక్ట్ వెరీ షార్ప్లీ. వాళ్ళు ఏమనుకుంటారంటే, యేసు ప్రభు యొక్క ప్రభుత్వం క్రిందకు వస్తే నా స్వేచ్ఛ పోతుంది, నా సంతోషం పోతుంది. గాడ్ ఈస్ ఎ కిల్ జాయ్. నా సంతోషాన్ని పాడు చేయవాడు. See, this is the lie that the enemy has drilled so deeply into our hearts, into our young people. మన యవనస్తులు కానీ పెద్దలు కానీ అందరిలో కూడా ఇది బాగా లోపలగా మన సబ్ కాన్షియస్ లోనికి వెళ్ళిపోయింది. గాడ్ ఈజ్ ఎ కిల్ జాయ్. ఆయన నా సంతోషాన్ని ప్రేమించేవాడు కాదు. ఆయన దగ్గరికి వస్తే నా స్వేచ్ఛ అంతా పోతుంది. యాక్చువల్లీ ది ఆపోజిట్ ఇస్ ట్రూ. శత్రువు ఇచ్చే సంతోషం ఎలాగుంటుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నామంటే 11:25 ఏమనుంది? విశ్వాసమును బట్టి ఇది మోషే గురించింది. ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం. అల్పకాలం. ప్లెజర్స్ ఆఫ్ సిన్ ఫర్ ఎ సీజన్. ఇట్స్ ఎ సీజనల్ ప్లెజర్. మరి దేవుడిచ్చే ఆనందం ఎలాగుంటది అంటే, కీర్తనలు 16వ అధ్యాయం. కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనములో ప్రభు మనకిచ్చే ఆనందం ఎలా ఉంటుందో చూస్తున్నాం. 16 and verse 11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసినావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. They are pleasures not for a season, they are pleasures forevermore, despite the fact you are going to have sufferings and afflictions and opposition. ఇందులో ఉన్న ఒక వింతైన విషయం అది. మన ఎన్వైరన్మెంట్ బాగుండదు, హాస్టైల్గా ఉంటుంది. చాలా మంది ఎదిరించే వాళ్ళు ఉన్నారు. దైవభక్తితో జీవించేవారు శ్రమలు అనుభవిస్తారని 2 తిమోతి 3:12 ఉంది. యూ గో త్రూ ఏ టఫ్ పాత్ బట్ స్టిల్ యూ విల్ బి ద హ్యాపీయర్ పర్సన్. అందరికంటే ఎక్కువ సంతోషం. వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇతనికి ఏముందని ఇంత సంతోషిస్తున్నాడు, మాకు డబ్బు ఉంది, ఆస్తులని అన్నీ ఉన్నాయి, ఇతను అన్ని కష్టాలే పడుతున్నాడు, అయినా సీ ద జాయ్ ఇన్ హిస్ ఫేస్. తన ముఖంలో ఉండే ఆనందం చూడండి. ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈస్ అన్ ఇన్వర్డ్ జాయ్. కొత్తగా నేను యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు నేను డిస్కవర్ చేసిన అనేక సత్యాల్లో ఒక సత్యం ఏంటంటే, కీర్తన 45లో ఉంది చూడండి. 45:7. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దిస్ అనాయింటింగ్ ద వరల్డ్ డస్ నాట్ హ్యావ్. ఆనంద తైలం. దావీదు పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకోకుండా కనీసం 1 సంవత్సరం అలాగే హీ స్లెప్ట్ ఓవర్ హిస్ సిన్. చేసి చేయనట్టుగా అలాగే ఉండిపోయాడు. తర్వాత తాను ఎంతో మిజరబుల్ అయ్యాడు. ఎంత మిజరబుల్ అయ్యాడు అనేది తన దుఃఖాన్ని అర్థం చేసుకోవటానికి కీర్తన 38 చదవాలి. తనకు నెమ్మది లేకుండా అయిపోయింది. 51లో ఏం ప్రార్థన చేస్తున్నాడు? నీ రక్షణానందం మరలా నాకు దయచేయి అంటున్నాడు. జాయ్ ఆఫ్ సాల్వేషన్ యూ రెస్టోర్ అంటున్నాడు. వై? As a king he could summon all the best musicians, he could get all the joys of the world. లోకం యొక్క అన్ని సుఖాలు సంతోషాలు అనుభవించవచ్చు. బట్
nothing could compare, nothing could equal the joy of salvation. క్రియాపూర్వకంగా దీన్ని అనుభవించిన వారికే దీని యొక్క సత్యం అర్థమవుతుందండి. పాపంలో ఉండేవారు దే కెన్ నెవర్ బి ట్రూలీ బీ హ్యాపీ. ఇట్స్ ఓన్లీ ఎ సీజనల్ ప్లెజర్, కొంతకాలం, అల్పకాలం అంతే. దెన్ యు ఆర్ ప్లేగ్డ్ బై గిల్ట్. అయ్యో చేసామని మన హృదయం నేరారోపణ చేస్తూ ఉంటుంది. ద జాయ్ దట్ గాడ్ గివ్స్ ఈస్ ఎ జాయ్ దట్ ఈస్ ఇన్కంపారబుల్. పోల్చి చూడని, ఇతరులతో పోల్చి మనం చూడలేని అంత గొప్ప ఆనందం ప్రభు మనకు దయచేయుచున్నాడు. ఇట్స్ ఎ జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మయందలి ఆనందం. రోమా 14:17 చదువుతున్నాం. దేవుని రాజ్యం అంటే నిర్వచనం చూస్తున్నాం. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. చెప్పనశక్యము గాని ఆనందం అని పేతురు చెప్తున్నాం. 1 పేతురు 1:8. So a Christian is basically a joyous person, not because everything is favorable. అన్ని అనుకూలంగా ఉందని కాదు, అనానుకూలంగా ఉన్న సమయంలో, పరిస్థితుల్లో he maintains the joy. పౌలు చెరలో ఉండి చెప్తున్నాడు, ప్రభువులో ఎప్పుడు సంతోషించండి అని బయట ఉన్న వారికి చెప్తున్నాడు. ఓకే, సో వన్ రీజన్ వై పీపుల్ డోంట్ వాంట్ టు కమ్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు యొక్క ప్రభుత్వానికి అనేకులు రాకపోవడానికి కారణం ఏంటంటే ద ఎనిమీ హస్ కెప్ట్ దెమ్ ఇన్ ఎ డిసెప్షన్. ఒక భ్రమలో, ఒక మోసయుక్తమైన మనస్థితిలో వాళ్ళు ఉంచి ఉన్నాడు. ఏంటంటే నువ్వు కానీ నీ స్వేచ్ఛను వదిలిపెట్టుకుంటే, నీవు ఈ క్రీస్తు యొక్క బంధకంలోనికి వెళ్ళిపోతే నీ సంతోషం పోతుంది. బట్ వాట్ ఈస్ ద యాక్చువల్ ట్రూత్? వాళ్ళకి చెప్పే వాళ్ళకి స్వేచ్ఛ లేదు. దే ఆర్ యాక్చువల్లీ అండర్ ద బాండేజ్ ఆఫ్ సేటన్. అది వాళ్ళ కళ్ళు మూతబయబడింది. దే ఆర్ బ్లైండ్. దే డోంట్ నో దే ఆర్ ఆల్రెడీ స్లేవ్స్. ఏమో స్వేచ్ఛగా ఉన్నట్టుగా మాట్లాడతారు కానీ దే ఆర్ ఆల్రెడీ స్లేవ్స్. ప్రభువులోనికి వచ్చిన తర్వాతే వి లుక్ బ్యాక్ అండ్ వి అండర్స్టాండ్, అయ్యో నా జీవితాన్ని ఏలుబడి చేసింది నా దుష్టులు, ఈ దుర్మార్గులు, ఈ దొంగలు నన్ను ఏలుబడి చేశారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 26:13 వచనం చూడండి. యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 26 and verse 13. అందులో ఇక్కడ చెప్తూ తన పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఓ లార్డ్ అవర్ గాడ్, అదర్ లార్డ్స్ బిసైడ్ thee have had dominion over us. యెహోవా మా దేవా, నీవు గాక వేరే ప్రభులు మమ్మను ఏలిరి. శరీరాశ, తర్వాత సాతాను, లోకము మానవుని ఏలుబడి చేసి తన జీవితాన్ని సర్వనాశనంలోనికి తీసుకుని వెళ్ళాలని చేస్తూ ఉన్నది. ప్రైజ్ గాడ్, గాడ్ ఇంటర్వీన్డ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో జోక్యం కలిగించుకొని అంధత్వంతో ఉన్న మన యొక్క నేత్రాలు వెలిగింపజేసి ఆయన ప్రభుత్వం క్రిందకి మనల్ని తీసుకొని వచ్చాడు. దెర్ ఈస్ నో న్యూట్రల్ సేఫ్ పొజిషన్. అంటే అటు కాకుండా ఇటు కాకుండా ఆ యొక్క మధ్యలో ఉండే ఒక సమాధానకరమైన భూమి అనేది లేదు. న్యూట్రల్ జోన్ అనేది లేదండి. ఎయిదర్ ఐ am under the lordship of Christ or I am under the lordship of the devil. ఒకటి క్రీస్తు యొక్క కాడి కింద ఉంటాను, లేకపోతే బై డిఫాల్ట్ ఐ am already under the yoke of Satan. సాతాను యొక్క కాడి కింద నేను ఉన్నాను. So we need to really pity people and we need to pray that God may open their eyes. వాళ్ళ యొక్క కళ్ళు తెరవాలి ప్రభువా. this is a spiritual battle. ఇది ఒక ఆత్మీయ యుద్ధం. మన ప్రియులతో ప్రాబ్లీ యు ఆర్ ఆల్ ట్రైయింగ్ అండ్ స్ట్రగ్లింగ్ విత్ సమ్ ఆఫ్ యువర్ డియర్ వన్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్. ఎలాగైనా స్వార్థ చెప్పాలా అనే ఒక తపన ఉంది, కానీ యూ ఫైండ్ అ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. The moment you take up about the subject of God or anything, there is immediately an aversion. వాళ్ళు దాన్ని ద్వేషిస్తున్నారు, ఎదిరిస్తున్నారు. కాబట్టి బేసికలీ దిస్ ఇస్ ద ప్రాబ్లం. దే డోంట్ వాంట్ టు గాడ్ టు రూల్ ఓవర్ దేర్ లైఫ్స్. దీన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క పరిస్థితుల్లో హౌ ఆర్ వీ టు గో ఫార్వర్డ్? వీళ్ళకి ఇచ్చిన వ్యాపారం ఇది. వీఆర్ కింగ్డమ్ సిటిజన్స్. రాజ్య పౌరులము, రాజ నిర్మాణకులం. వీఆర్ కింగ్డమ్ సిటిజన్స్, వీఆర్ కింగ్డమ్ బిల్డర్స్. Our business is to preach the kingdom gospel. We are not given any other gospel. నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయాలి.
ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకాలి, రాజ్య సువార్తను ప్రకటించాలి. దిస్ అవర్ ప్రయారిటీ. మరి ఏం చేయాలి ఇప్పుడు? దెర్ ఇస్ అ రెసిస్టెన్స్. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పట్టణస్థులు, తన పట్టణస్థులే దీన్ని ఎదిరిస్తున్నారు. దెన్ గోయింగ్ టు పేగన్స్, దేర్ ఈజ్ అనదర్ ఛాలెంజ్. ఇంకొక సవాల్ మనం ఎదుర్కొంటున్నాం. Especially as you are in United States, one privilege that you have is you meet almost all the nations of the world in one country. మీ ఒక్క దేశంలో సర్వలోకానికి వెళ్ళి స్వార్థ చెప్పమంటే మీరు సర్వలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్టేట్స్ లో కూర్చొని యూ మీట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. దట్స్ అన్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ టు రీచ్ అవుట్ టు అదర్స్. చైనాలో ఉండేవాళ్ళు, ఇతర దేశాల కమ్యూనిస్ట్ కంట్రీస్ లో నుంచి వచ్చిన వాళ్ళు, బుద్ధిస్ట్ నేషన్స్ లో నుంచి వచ్చిన వాళ్ళు, దే మే నాట్ హ్యావ్ ఫ్రీడమ్ టు లిసన్ టు ద గాస్పల్ దే. ఈవెన్ నాన్ క్రిస్టియన్స్ ఫ్రమ్ ఇండియా, బట్ దే ఆర్ మోర్ ఓపెన్ మైండెడ్ ఇన్ స్టేట్స్. అట్లీస్ట్ యూ కెన్ ఎంగేజ్ ఇన్ ఎ డైలాగ్. వారితో కూర్చొని మీరు మాట్లాడచ్చు, చర్చించవచ్చు. మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి చెప్పడానికి దే ఆర్ ఆల్సో ఫ్రీ. వాళ్ళకి ఆ పియర్ ప్రెషర్ అనేది ఉండదు. వాళ్ళ కంట్రీలో ఉంటే వాళ్ళకి ఉండేది. సో దట్స్ అన్ అడ్వాంటేజ్. బట్ వీ షుడ్ నెవర్ కాంప్రమైజ్ విత్ ద గాస్పల్. సువార్తను మాత్రము దాన్ని వాటర్ డౌన్ చేసి నెవర్ ట్రై టు ప్రెజెంట్ ఇట్ సో దట్ ఇట్ కుడ్ బి అపీలింగ్. వారు అంగీకరించాలి అనే కారణాన్ని బట్టి సువార్తను వాళ్ళకి నచ్చినట్లుగా, వాళ్ళకి ఇంపుగా మనం చెప్పకూడదు. We will be doing a great disservice to our king and to the kingdom. అది మహా గొప్ప పాపంగా ఉంటుంది. So we need to be very careful. We need to take warning. So many bad examples we have in Christendom today. But we need to be very careful as to what we teach. పాత నిబంధనలో కూడా ఇదే సమస్య. పాత నిబంధనలో మీరు చూసినట్లయితే వాళ్ళు సమూయేలు, ఆయన ప్రవక్తలు అంటే న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత సమూయేలు వచ్చాడు. ఆయన యాజకుడుగా ప్రవక్తగా ఉన్నప్పుడు ఈ యొక్క సమాజంలో ఉన్న పెద్దలు వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ తో వచ్చారు. ఏమని అడిగారంటే, వి వాంట్ ఏ కింగ్ అన్నారు, మాకు రాజు కావాలన్నారు. అండ్ ద రీజన్ దే సైటెడ్ వాస్, నీ కుమారులు సాక్ష్యం లేదు, నీకున్న సాక్ష్యం నీ బిడ్డలకు లేదు. అవుట్వర్డ్లీ దట్ వాస్ కరెక్ట్. వి డోంట్ నో హౌ ఫార్, బట్ అట్లీస్ట్ పార్ట్లీ కరెక్ట్ అని పెట్టుకుందాం. సో దే గేవ్ ఎ ప్రిటెక్స్ట్, ఒక కారణం చెప్పారు. అందుకని మాకు ఒక రాజు కావాలి. రాజు కావాలని దాంతో చెప్పకుండా ఇతర దేశముల వలె, లైక్ అదర్ నేషన్స్. దట్ మీన్స్ దే రోల్ మోడల్ ఈజ్ నాట్ థియోక్రసీ. ప్రభు పరిపాలనలో ఉండే అది కాదు వాళ్ళకి కావాల్సిన మోడల్. దే వాంటెడ్ టు కాపీ ద మోడల్ ఆఫ్ అదర్ నేషన్స్. చుట్టూ ఉండే దేశాల యొక్క ఆ నమూనా వాళ్ళు అవలంబించాలని ఆశపడ్డారు. అప్పుడు చాలా దుఃఖంతో వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు సమూయేలు. అప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు చూడండి, 8:7, 1 సమూయేలు 8:7. అందుకే యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి. దే హావ్ రిజెక్టెడ్ మీ. దే డిడ్ంట్ రిజెక్ట్ యూ. డోంట్ ఫీల్ సో సాడ్. They pointed out to your children, they did all that. They should have, if they are very honest, చాలా యథార్థవంతులు అయితే వాళ్ళు ఏం చెప్పండి, అలా మీ కుమారులు ఎలాగున్నారు, we will pray for your children, kindly correct them, we want your family to serve us. మీ కుటుంబం మా మధ్యలో ఉండి సేవ చేయాలా, ఇంతకాలం ప్రభు మిమ్మల్ని వాడుకున్నాడు. we know ఎంత భయంకరమైన పరిస్థితిలో షీలో ఉన్నప్పుడు, ఏలి కుమారులు ఉన్నప్పుడు ప్రభు మిమ్మల్ని లేపాడు. చిన్న బాలుడుగా వచ్చి సంఘంలో ఉండి ఈ సంఘాన్ని కాపాడి మమ్మల్ని అందరిని ఐక్యపరిచి మమ్మల్ని ఒక రీతిలో మీరు తీసుకొని వచ్చారు, కన్సాలిడేట్ చేశారు. మీరే ఉండాలండి. దే ఫర్గాట్ ఎవ్రీథింగ్ హోల్సేల్. See, many times that happens. People easily forget wholesale all the good things a person does. ఏదో వాళ్ళకు ఒక తప్పించుకునే కారణం కావాలంటే దే విల్ ఫైండ్ అవుట్ వన్ థింగ్ అండ్ మ్యాగ్నిఫై. అప్పుడు సమూయేలుకి చాలా బాధ వేసింది, వీళ్ళు ఇలాగ అడిగారు కదా అని. బట్ when he went and cried before the Lord, ప్రభు అన్నాడు, నువ్వు ఎందుకయ్యా బాధపడతావు, వాళ్ళు గాయపరిచింది నిన్ను కాదు, నన్ను వాళ్ళు విసర్జించారు. దే డోంట్ వాంట్ మీ. ఒక రాజు పెట్టుకుంటే దే కెన్ మ్యానిపులేట్ ద కింగ్. ఆ రాజును వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకి చేతుల్లో పెట్టుకొని, ఆయన వీరిని చేతిలో పెట్టుకొని ఎలాగో వాళ్ళ జీవితాలు పొడిగిస్తారు.
నేనంటే పరిశుద్ధత అంటాను, పాపం అంటాను. ఇవన్నీ రాజు చెప్పడు కదా. సో పీపుల్ వాంటెడ్ ఏ మొనార్కీ. టుడే వీ హ్యావ్ డెమోక్రసీ, వీ హ్యావ్ రిపబ్లిక్, అన్నీ ఉంటాయి. కానీ పీపుల్ డోంట్ వాంట్ థియోక్రసీ ఆర్ క్రిస్టోక్రసీ. క్రీస్తు ఏలుబడి చేయటం మానవునికి ఇష్టం లేదు. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్, బహు త్వరలో ఈ యుగము సమాప్తం అయిపోబోతుంది. ఈ లోకంలో ఉండే రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యాలుగా మారబోతుంది. రెవల్యూషన్ 11:15, ప్రకటన 11:15. దట్ ఈస్ ద డెస్టినేషన్. ప్రభు మనకు అంతం చూపించేశాడు, మొట్టమొదటి చూపించేశాడు. మై చైల్డ్, దిస్ గోయింగ్ టు బి ద ఎండ్. ఈ గవర్నమెంట్స్ వస్తాయి, పోతాయి. ఏ గవర్నమెంట్ కూడా నిలవబడదు. అన్ని రాజ్యాల్లో సంగతి ఇంతే. ఆ దినాల్లో ఈజిప్షియన్ ఎంపైర్, ఐగుప్తులు చాలా గొప్ప సామ్రాజ్యము చేసేవారని పేరు పొందారు. అటు తర్వాత బాబిలోనియన్స్కి, బబులోను వెళ్ళిన తర్వాత పర్షియన్ ఎంపైర్ వచ్చింది, పారసీకులు వాళ్ళు పోయారు. తర్వాత గ్రీక్ ఎంపైర్ వచ్చింది, అది పోయింది. రోమన్ ఎంపైర్ వచ్చింది, అది పోయింది. వచ్చిందంతా పోతానే ఉంది. నథింగ్ ఈజ్ గోయింగ్ టు స్టాండ్. ఏది కూడా నిలవబడదు. అన్ని రాజ్యాలు పోయిన తర్వాత క్రీస్తు రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యానికి పౌరులుగాను ఉండాలి, ఆ రాజ్యానికి పౌరులను చేర్చాలి. సో సిన్స్ వి నో ది మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఎరిగిన కారణాన్ని బట్టి, we need to have the joy and courage to go forward in our work despite the opposition. ఇది శత్రువునికి తెలుసు, శత్రువునికి బాగా తెలుసు ఇది ఇలాగా ముగించబోతుంది. అందుకని వీలైనంత వరకు క్రీస్తు రాజ్యంలో ఎవరు చేరకుండా, ఆయన ప్రభుత్వం కింద రాకుండా, నేను వెళ్ళే నరకానికి వీళ్ళను కూడా నేను ఈడ్చుకొని పోవాలి. అపవాదికిని అతని యొక్క అనుచరులకును సిద్ధపరచబడిన నరకం. మత్తయి 25:41. అది మనుషుల కొరకు సిద్ధపరిచింది కాదు. సో యు ఫైండ్ ఎ బిగ్ బ్యాటిల్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది అన్సీన్ వరల్డ్. అదృశ్యమైన లోకంలో గొప్ప పోరాటం జరుగుతూ ఉంది. మనం ఏ సైడ్లో ఉన్నాం. సో ఈ యొక్క రాజస్వార్తను ప్రభు మనకి ఇచ్చాడు. మనం వెళ్ళి ఏం చెప్తున్నాము? క్రీస్తే రాజు, క్రీస్తే ప్రభు. ఆయన మీ జీవితంలో ప్రభువుగా ఉంటేనే మీ జీవితంలో రక్షణ కానీ, మీ అక్కలు తీర్చబడటం కానీ అంత జరుగుతుంది. ఆయన ప్రభుత్వంలోనే మనకు సంరక్షణ, మనకు భద్రత, మనకు కాపుదల. వి ట్రై టు ఇన్సిస్ట్ ఆన్ దీస్ థింగ్స్. ఇది మనం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి ఎలాగా? బికాస్ ఇమ్మీడియట్ రియాక్షన్ మనం చూస్తున్నాం. వారు అతని ద్వేషించి. దట్ షోస్ evangelism is not going to be easy. True evangelism, నిజమైన సౌవార్తీకరణ అంత సులభముగా ఉండదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వితౌట్ రెసిస్టెన్స్. తప్పకుండా రెసిస్టెన్స్ ఉంటుంది. మనం డిస్కరేజ్ అయ్యి చేయకుండా ఉండాలా, మరి చేయాలా? ఈ యొక్క ఉపమానంలో మనం చూసినట్లయితే సమ్ పీపుల్ వెంట్ అహెడ్ అండ్ కేమ్ అవుట్ ఎక్సలెంట్లీ వెల్. చాలా చక్కగా వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని నిర్వహించి విజయము పొంది, యజమానుని యొక్క పెదవుల్లో నుంచి మంచి మెంపును, బిరుదును వాళ్ళు పొందారు. అంటే ఇందులో ఉన్న రహస్యం ఏంటి? ఇన్ స్పైట్ ఆఫ్ ద హాస్టిలిటీ, ఇన్ స్పైట్ ఆఫ్ ది హాస్టైల్ ఎన్వైరన్మెంట్, హౌ కుడ్ దే సక్సీడ్? వాళ్ళు ఎలాగా విజయం సాధించగలిగారు? మీరు నేను ఈ దినం విజయం సాధించాలంటే మనం ఏం చేయాలి? ఐ విల్ షేర్ ఎ ఫ్యూ ప్రాక్టికల్ థింగ్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్. దీంట్లో మనం ఏం చేయాలి అనే విషయాన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా ద ఫస్ట్ స్టెప్ ఐ నీడ్ టు టేక్ ఇస్ మేక్ షూర్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ ఈజ్ ద లివింగ్ గాస్పెల్. సువార్త ప్రకటించడం అనేది అది వేరే విషయం, దట్ ఈస్ డిక్లరేషన్. సువార్తను ప్రదర్శించడం, దట్ ఈస్ డెమాన్స్ట్రేషన్. నా జీవితంలో సువార్తను ప్రదర్శించాలి. when people see me, they must be able to see the gospel. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 చూడండి. ఓన్లీ లెట్ యువర్ కాన్వర్సేషన్ ఆర్ కాండక్ట్ బీ యాజ్ ఇట్ బికమత్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. తెలుగులో మధ్యలో చూడండి, మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరినూ ఒక్క భావంతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగన మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.
Behave according to the gospel. In other words, in your being, not in your speaking or anything, but in your being and doing, be the gospel. Be the gospel before you can share the gospel. There is no other sound advice than this. నా జీవితం క్రీస్తు సువార్తకు అలంకారముగా ఉన్నట్లయితే, ఒక ఆభరణముగా నా జీవితంలో ఉన్నట్లయితే, ఐ విల్ బి ఏబుల్ టు అట్రాక్ట్ పీపుల్. సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు పర్సనలీ సెటిల్ ఇట్ బిఫోర్ ద లార్డ్. ప్రభు సన్నిధిలో మనం వ్యక్తిగతంగా ప్రభువుని అడగాల. ప్రభు, నా జీవితంలో వాట్ ఆర్ ద ఏరియాస్ వేర్ ఐ హావ్ నాట్ కమ్ అండర్ యువర్ లార్డ్షిప్? నీ యొక్క ప్రభుత్వం కింద, యజమాన్యం క్రింద నేను ఏ రంగాల్లో ఇంకా రాలేదు. My career life, my family life, my relationship with other people, my private thought life, వ్యక్తిగతంగా నా యొక్క తలంపుల జీవితం, నా కోరికలు, నా ఎన్నికలు, the way I decide things. These are all personal heart searching questions. ఇది ఎవరికి తెలియదు. వ్యక్తిగతంగా మనం దేవునితో చేయవలసిన ఒక ఒప్పందం. And the Lord wants to sanctify us. ప్రభు మనల్ని పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు. మనకు సువార్త ఎందుకు వచ్చిందంటే మనల్ని పరిశుద్ధపరచడానికి, తన ఎదుట నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండాలని. జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు ఆయన వధించబడ్డాడు. He chose us even before the foundation of the world that we should be holy. మనం పరిశుద్ధులుగా ఉండడానికే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. సో దట్స్ ద ఫస్ట్ థింగ్. 2 కొరింథీయులో కూడా ఇదే సత్యాన్ని ఇంకొక విధంగా పౌలు ఇక్కడ రాస్తూ ఈ కొరింథీయులకు ఈ మాట చెప్తున్నాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మా హృదయముల మీద రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే గదా. Be the living epistles whom people can read. Even illiterates can read. చదువు లేని వారు కూడా మీ జీవితాలు చూసి వాళ్ళు చదవాలి. ఓ క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడు, ఓ క్రీస్తును ప్రేమించేవాడంటే ఇలా ఉంటాడు, క్రీస్తు నామాన్ని ధరించిన వాడంటే ఇలా ఉంటాడు. బై వాచింగ్ మై లైఫ్ ఇట్ షుడ్ బి ద గాస్పెల్. దిస్ ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ స్టెప్. రెండవది, మనం ఏం చేయాలంట, ఈ సువార్తను చెప్పేటప్పుడు మేక్ షూర్ దట్ యు ప్రెజెంట్ క్రైస్ట్ అండ్ నథింగ్ ఎల్స్. క్రీస్తును వారికి మనం ప్రకటించాలి. వీఆర్ నాట్ అడ్వర్టైజింగ్ అబౌట్ అవర్ రిలీజన్. మన మతాన్ని గురించి మాట్లాడకండి. డోంట్ టాక్ అబౌట్ యువర్ చర్చ్. వీఆర్ నాట్ దేర్ టు ఇంట్రడ్యూస్ ద చర్చ్. వీఆర్ దేర్ టు ఇంట్రడ్యూస్ క్రైస్ట్. కాబట్టి క్రీస్తును మనం పరిచయం చేయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు యొక్క ఒక నిర్ణయాన్ని మనం చూస్తున్నాం. 1 కొరింథియన్స్ chapter 2 verse 2, 2వ అధ్యాయం 2వ వచనం. I determined not to know anything among you save Jesus Christ and him crucified. నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకోండి. The gospel that Paul preached was a Christocentric gospel. క్రీస్తు సిలువ కేంద్రీకృతమైన సువార్త. అనేక విషయాలు మనం చెప్పచ్చు, అనేక వచనాలు చెప్పచ్చు. బట్ ద సెంట్రాలిటీ ఆఫ్ ద గాస్పెల్, సువార్త యొక్క ఆ యొక్క సారాంశము, కేంద్రము ఏంటంటే క్రీస్తు ఆయన సిలువ. ఇట్ ఈస్ క్రైస్ట్ అండ్ ద క్రాస్ విచ్ ఇస్ గోయింగ్ టు సేవ్ పీపుల్. మనుషులను రక్షించేది అదే. అనేక భాషల్లో చెప్పచ్చు, అనేక వృత్తాంతములు, ఉపమానాలు ఏదన్నా వాడుకోండి. బట్ ద సెంట్రాలిటీ ఆఫ్ ద గాస్పెల్ ఇస్ క్రైస్ట్ అండ్ ద క్రాస్. ఎందుకంటే 1వ అధ్యాయం 18వ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు. ప్రీచింగ్ ఆఫ్ ద క్రాస్ ఈస్ టు దెమ్ దట్ పెరిష్ ఫూలిష్నెస్, బట్ అంటు us which are saved it is the power of God. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. It is the power of God. Don't worry how it's going to work. My business is to communicate. My business is to live the gospel and live the gospel. సువార్తను జీవించడం, సువార్తని చెప్పడం. About the consequences, results, effects, response, you leave it to God. దేవుని చేతుల్లో వదిలిపెట్టాలి. But make sure it is in the centrality of Christ. 3వ విషయం, ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి.
మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించింది. See, when we preach the gospel, we are never alone. సువార్తను ప్రకటించేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఒంటరిగా లేము. I need not beautify my words. అంటే క్రూడ్గా చెప్పాలని కాదు. Present it in a simple way, in a direct way, in a plain way, in a clear way. Don't try to embellish. అంటే దానికి కొన్ని అందమైన మాటలు చెప్పి అలా చెప్పాల్సిన అవసరం లేదు. We are asked to be communicators. మనం వెళ్ళేటప్పుడు ప్రభు ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే the Holy Spirit in his power is present with us. అందుకని మొదటి పేతురులో ఒక చిన్న మాట ఉంది చూడండి. మొదటి పేతురు మొదటి అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. ఎవరి శక్తితో వాళ్ళు ప్రకటించారంట? పరిశుద్ధాత్మ వలన. దట్స్ అవర్ ప్రివిలేజ్. We go as weaklings. బలహీనతతో మనం వెళ్తున్నాం. There is no power in our tongue, but there is power in his word. We are asked to be only an instrument. ఒక సాధనాలుగా ఆయన చేతిలో ఉండాలని మాత్రం ఆయన ఆశపడుతున్నాడు. And Holy Spirit never allows us to go alone. ఆయన మనల్ని ఒంటరిగా ఆయన పోనీయడు. సర్వలోకానికి వెళ్ళి స్వార్థ చెప్పమని ప్రభు అన్నాడు. That we call it as a great commission. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం, లాస్ట్ చాప్టర్. అక్కడ ఏమని చూస్తున్నాము? 16వ అధ్యాయము 15వ వచనం. అక్కడ చూసినట్లయితే ఏమని చదువుతున్నాము? He said unto them, go into all the world and preach the gospel. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. But how does that chapter end? 20వ వచనం. They went forth and preached everywhere, the Lord working with them. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండి. సహకారుడు. He worked with them. దేవుని పనిలో 3 స్థాయిలు ఉన్నాయి. మొదటి స్థాయి ఏంటంటే ఆబ్జెక్టివ్ వర్క్. వాట్ గాడ్ డిడ్ ఫార్ మీ. నా కొరకు యేసు ప్రభు ఏం చేశాడు? శిలువలో చనిపోయాడు, నా కొరకు పాపంగా చేయబడ్డాడు, శాపగ్రస్తుడై. When people accept that objective work, ప్రభు నా కొరకు చేసిన దాన్ని ఎప్పుడైతే నేను అంగీకరిస్తానో రెండో స్థాయిలోనికి మనం వస్తున్నాం. God starts working in us. మనలో. అది ఫిలిప్పీ 2వ అధ్యాయంలో చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ యొక్క మాటలు మనం చదువుతున్నాం. ఏం చూస్తున్నాము? ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడు. నా కొరకు ఇప్పుడు మీలో అయింది. ఫార్ మీ బికమ్స్ ఇన్ మీ. దాంతో ఆగిపోదు. ఈ ఇన్మీని ఎప్పుడైతే అలౌ చేస్తానో, నాలో పనిచేయటానికి దేవుడు ఎప్పుడైతే నేను అనుమతిస్తానో, ఈ స్టార్ట్స్ వర్కింగ్ విత్ మీ. నాతో పనిచేస్తాడు. నా కొరకు, నాలో, నాతో. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పరిశుద్ధ ఆత్మ యొక్క సహకారం. సో వీ షుడ్ నెవర్ బి డిస్కరేజ్డ్. వీఆర్ వీక్ పీపుల్. మన యొక్క సొంత బలంతో, సొంత జ్ఞానంతో ఎవరిని సంపాదించలేము. ఈ కన్విక్షన్ ఎవరికి కూడా మనం తీసుకొని రాలేము. బట్ యాజ్ వి షేర్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని స్వచ్ఛందంగా ఉన్నట్టుగా మనం చెప్పినప్పుడు ఏం జరుగుతుందంట? పరిశుద్ధ ఆత్మ దేవుడే ఆ కన్విక్షన్ వారిలో తీసుకొని వస్తాడు. దట్స్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇన్ స్పైట్ ఆఫ్ ది హాస్టిలిటీ, శత్రువు ఎంతమందిని బంధించి పెట్టినా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని తన మహిమార్థమై వాడుకుంటాడు. సో మొట్టమొదటిగా మనం సువార్తగా ఉండాలి. రెండవది క్రీస్తు కేంద్రీకృతమైన సువార్తని చెప్పాలి. సిలువను కేంద్రీకృతమైన సువార్త చెప్పాలి. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు. 4వ విషయం మనం చూద్దాం.
యాక్ట్స్ చాప్టర్ 14, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి మిషనరీ ప్రయాణంలో ఈ యొక్క పౌలు, బర్నబా వాళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా బోధించారంట? మొదటి వచనం, ఈకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున, ఆ తేటగా అనే మాట బాగా చేసుకోండి. తేటగా ఇంగ్లీష్లో ఎలాగుందంటే, దే సో స్పేక్ దట్ ఎ గ్రేట్ మల్టిట్యూడ్ బిలీవ్. సో స్పేక్ అంటే చెప్పాల్సిన విధానం ఉంది. ఈ చెప్పాల్సిన విధానాన్ని ప్రభు మనకు నేర్పిస్తాడు. ఎలా నేర్పిస్తాడు? ఒకటి పరిశుద్ధాత్మ ద్వారా నేర్పిస్తాడు. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ బై కీపింగ్ ఇన్ ద చర్చ్. సంఘంలో మనల్ని ఉంచడం ద్వారా అనేకులు స్వార్థ చెప్పడం మనం వింటున్నాం. వి నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. అందుకని దట్స్ వన్ రీజన్ వై గాడ్ కీప్స్ us ఇన్ ద చర్చ్. సంఘంలో ఉంచడానికి ప్రభు ఒక కారణం ఏంటంటే, ఇతరుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. మొదటి కొరింథీ 2:13, 2:13, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాకుండా గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు, ఆత్మ నేర్పు మాటలతో వీటి గురించి మేము బోధించాం. ఆత్మ నేర్పు మాటలు. The Lord will put the right word. The Lord will tell us. మోషేతో ప్రభు ఏమన్నాడు అంటే, నేను మాట్లాడలేను, నా నాలుక సరిలేదు, నేను నత్తివాడిని అంటే ప్రభు అన్నాడు, ఐ విల్ పుట్ మై వర్డ్స్ ఇన్ యువర్ మౌత్. హూ మేడ్ మ్యాన్స్ మౌత్? మనుషుని యొక్క నోరు చేసింది నేనే కదా. అందులో పెట్టవలసిన పదాలు నేను పెడతాను. యూ డోంట్ వరీ. ఐ వాంట్ యువర్ విల్లింగ్నెస్. ఇష్టపూర్వకంగా నా అందుబాటులో ఉండాలి. యూ మస్ట్ బి అవైలబుల్ టు మీ. డోంట్ వరీ అబౌట్ ఎబిలిటీ. ఎబిలిటీ ఈజ్ మైన్, అవైలబిలిటీ ఈజ్ యువర్స్. నిన్ను బలవంతం చేసి ఈ పని చేయటానికి నేను చేయను. సో తేటగా బోధించినందున మనం దీన్ని యాక్చువల్గా వెన్ యూ ప్రాక్టికలీ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఓన్లీ యూ విల్ లర్న్. మనం ఎంత థియరీ నేర్చుకున్నా ఇది ప్రయోజనం లేదు. ఇట్స్ లైక్ స్విమ్మింగ్. ఈత నేర్చుకోవాలంటే నీళ్లలో వెళ్ళాలి. వెళ్ళి దెన్ యూ స్ట్రగుల్ అండ్ యూ లర్న్ బై ఎక్స్పీరియన్స్. సమ్వేర్ యూ షుడ్ ఓపెన్ యువర్ మౌత్. ద మోర్ యూ ఓపెన్ యువర్ మౌత్, ద బెటర్ యూ విల్ లర్న్. ఇది ఎలా చెప్పాలి, పోయినసారి ఎలా చెప్పాను, ఈ అప్రోచ్ ఉంటే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది. The Lord gives us grace. He helps us to learn from our own mistakes. మన తప్పిదాల్లో నుంచి మనం నేర్చుకునేలాగా ప్రభు చేస్తాడు. కొన్నిసార్లు వాళ్ళు వినేవాళ్ళు చాలా రకాలుగా స్పందిస్తారు. అయితే మనం చెప్పాల్సింది మాత్రం తేటగా ఉండాలి. మనం వాడే పదాలు కొన్నిసార్లు మనం చాలా కఠినమైన పదాలు వాడతాం. విమోచనము, యూ కెనాట్ యూజ్ దట్ వర్డ్. విమోచనం అంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఇంగ్లీష్లో జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చుట, ఈ మాట వాళ్ళకి ఏం అర్థం కాదు. అంటే వాడకూడదని కాదు, వాడండి, దాని అర్థం చెప్పండి, క్లారిటీ ఇవ్వాలి. అంటే యు యాంటిసిపేట్ ద హియరర్స్ డిఫికల్టీ. వినేవారిలో ఉండే ఆ కష్టాన్ని మనం ఎదురు చూడాలి. ఇది ప్రాక్టికల్గా నా జీవితంలోనే ఎలా నేర్చుకున్నానంటే, వన్ థింగ్ ఈస్ అ వెరీ ప్రాక్టికల్ థింగ్. ట్రై షేరింగ్ ద గాస్పెల్ విత్ స్మాల్ చిల్డ్రన్. చిన్న పిల్లలతో సువార్త చెప్పడం ప్రారంభించండి. దట్స్ యువర్ రెడీమేడ్ క్రౌడ్. ఒక చిన్న పిల్లల్ని తీసుకొని ఒక చిన్న కథ చెప్తాను, ఒక చిన్న ప్రశ్నలు అడగటం. పిల్లలతో మాట్లాడాలంటే యూ హ్యావ్ టు సింప్లిఫై, యూ హ్యావ్ టు కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ చైల్డ్. ఆ బిడ్డ ఉండే లాంగ్వేజ్, వొకాబులరీ, ఆ దీనికి మనం తగ్గించుకొని రావాలి. ఇఫ్ యూ కెన్ మేక్ ఎ చైల్డ్ అండర్స్టాండ్ ద గాస్పల్, యు ఆర్ ఫిట్ ఎనఫ్ టు స్పీక్ టు ఎనీబడి. టేక్ దట్ as an yardstick. చిన్నపిల్లలు మీరు కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పలేదంటే దే విల్ గెట్ అప్ అండ్ వాక్ ఆఫ్. పెద్దోళ్ళలాగా వాళ్ళు నటించరు, ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా తల ఊపరు. చిన్నపిల్లలు దే ఆర్ వెరీ ఆనెస్ట్ అబౌట్ దేర్ ఫీలింగ్స్. ఇష్టం లేదంటే ఆ వద్దు అని వెళ్ళిపోతారు, ఆడుకుంటానని వెళ్ళిపోతారు. టు క్యాప్చర్ ది అటెన్షన్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, అండ్ దట్స్ అ గుడ్ ట్రైనింగ్ గ్రౌండ్. చిన్నపిల్లలకు స్వార్థ చెప్పడం, ప్రేమతో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో యేసు ప్రభు అంటే ఎవరు, ఆయన శిలువ, ఆయన మరణం, ఆయన నమ్ముకుంటే జీవితంలో ఎలాగ మార్పులు వస్తాయి. స్టార్ట్ డూయింగ్ ఇట్. వి ఫైండ్ సో మెనీ చిల్డ్రన్ ఆల్ అరౌండ్ us. సో దిస్ ఇస్ షేరింగ్ ద గుడ్ న్యూస్. దేవుని సువార్తను పంచుకోవడం, తేటగా చెప్పడం. అనేకులు సువార్తను నమ్ముకుపోవటానికి కారణం ఏంటంటే
ఇప్పుడు చెప్పిన ఇన్ని కారణాల్లో ఏదో ఒక కారణం ఉంటుంది. దిస్ రీజన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. చాలా మంది చెప్తున్నారు కానీ ఇట్స్ నాట్ వెరీ క్లియర్. ఒక తేటగా లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే ఒక తేటగా లేదు. తర్వాత ఫిఫ్త్లీ కీర్తన 126 5-6 వచనాలు. 126 కీర్తన 5-6 వచనాల్లో ఇక్కడ గ్రంథకర్త ఒక చక్కని ఒక సలహా మనకి ఇస్తున్నాడు. ఎవరు వాళ్ళు సక్సెస్ఫుల్ గా బయటకు వస్తారని విషయాన్ని చెప్తున్నాడు. చూడండి 126, 5 and 6. కన్నీళ్లు విడుచుతూ విత్తువారు సంతోష గానముతో పంట కోసేది. పిడికెడి విత్తనములు చేతబెట్టుకొని ఏడ్చుతూ పోవు విత్తువాడు సంతోష గానము చేయించు పనులు మోసుకొని వచ్చును. షేరింగ్ విత్ బర్డన్ అండ్ ప్యాషన్. పర్సనల్ ఎవాంజలిజం అంటే వ్యక్తిగత సువార్థీకరణలో ఉండేది ఏంటంటే పీపుల్ క్యాన్ స్టడీ ద సిన్సియరిటీ అండ్ ద ప్యాషన్ ఆన్ అవర్ ఫేస్. ఎంత సిన్సియర్గా చెప్తున్నాం. We are not sharing the gospel like working for somebody else. ఏదో సెకండ్ హ్యాండ్ గాస్పల్ మనం చెప్పలేదు. సంథింగ్ విచ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ విత్ జాయ్, విత్ ప్యాషన్, విత్ బర్డన్, కన్నీటితో భారంతో వాళ్ళ ఆ యొక్క సత్యాన్ని పంచుకోవడం. సువార్తల గురించి పౌలు చాలా విషయాలు చెప్తూ వస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే యేసు ప్రభువును గూర్చిన సువార్త అని మొదలుపెట్టి ఆ సువార్తను గురించి అది క్రీస్తును గూర్చిన సువార్త అని చాలా విషయాలు చెప్తూ వస్తున్నాడు. వచ్చి 2వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే దేవుడు నా సువార్త ప్రకారం ఈ కంప్లీట్లీ క్రీస్తును కేంద్రీకృతమైన సువార్తను ఇప్పుడు నా సువార్త అంటున్నాడు. దట్ మీన్స్ దట్ హెస్ బికమ్ హిజ్ ఓన్ గాస్పెల్. తన జీవితంలో అది సత్యంగా మారిపోయింది. హి టేక్స్ ఓనర్షిప్ ఆఫ్ ద గాస్పెల్. ఈ స్వార్థ నాలో పనిచేసింది, నీలో కూడా తప్పకుండా పనిచేస్తుంది. దట్స్ హిస్ కన్విక్షన్. సో భారముతో సువార్త చెప్పడం. సో వీ హ్యావ్ సీన్ అట్ లీస్ట్ 5 ఇంపార్టెంట్ థింగ్స్. నౌ వాట్ విల్ బి ద రియాక్షన్? చెప్పేటప్పుడు 3 విషయాలు సంభవించే ఆస్కారం. దేర్ ఆర్ 3 రియాక్షన్స్ దట్ వీ నీడ్ టు బి మెంటలీ బీ ప్రిపేర్డ్. ఏంటి? ఏథెన్స్ అనే పట్టణంలో వెళ్ళి పౌలు అక్కడ బోధించాడు. బోధించినప్పుడు ఏమైందంట? 17వ అధ్యాయము 31 నుంచి 34 వరకు చూస్తున్నాం. తీర్పును గురించి మాట్లాడాడు, నీతిని గురించి మాట్లాడాడు. అప్పుడు 32వ వచనంలో వాళ్ళ యొక్క స్పందన ఎలాగుంది చూడండి. మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసేది. రిడిక్యూల్. యు మస్ట్ మెంటలీ బీ రెడీ. కొందరు నవ్వుతారు, కొందరు దాన్ని హేళన చేస్తారు. మీకు వేరే పని లేదంటారు. ఏదో ఒకటి గాయపరిచే పదాలు మాటలు అనవచ్చు. లేకపోతే దేర్ లుక్ మే షో దట్ దే డిస్పైజ్ యూ. మిమ్మల్ని తృణీకరించే ఆ మనోభావం మనకు అర్థమవుతుంది. దట్స్ వన్ థింగ్ వీ నీడ్ టు బీ ప్రిపేర్డ్. సెకండ్లీ, మరికొందరు దీని గురించి నువ్వు చెప్పినది ఇంకొకసారి విందామని చెప్తారు. దట్స్ ఎ డీసెంట్ వే ఆఫ్ ఎస్కేపింగ్. వాళ్ళు తప్పించుకోవడానికి చాలా మంచి మార్గం అది. ఇంకొకసారి వింటామండి, ఇప్పుడు టైం లేదండి, బాగుంది మీరు చెప్పింది, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. దట్స్ అన్ ఎస్కేపిజం రూట్. అంటే దే ఆర్ ఇండిఫరెంట్ టు ద గాస్పెల్. దే హావ్ రిజెక్టెడ్ ద గాస్పెల్. పీపుల్ హూ రిడిక్యూల్, పీపుల్ హూ రిజెక్ట్. అయితే 34 చూడండి, ద థర్డ్ గ్రూప్. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. దేర్ విల్ బి ఎ రెమనెంట్. శేషించిన వారు వస్తారు. ఆ శేషించిన వారిని కనుగొనటానికి వీ హ్యావ్ టు ఎయిమ్ ఎట్ ద బిగ్ క్రౌడ్. అందులో ఈ 3 గ్రూప్స్ ఉంటారు. అపహసించే వారు ఉంటారు, తిరస్కరించే వారు ఉంటారు, హత్తుకునేవారు. ఆ హత్తుకునే వారిని రీచ్ అవుట్ అయ్యేదానికి ఈ గ్రూప్ అందరినీ మనం మీట్ చేయాలి. సో దిస్ అ ప్రాక్టికల్ థింగ్. గాడ్ హెస్ కాల్డ్ యూ అండ్ మీ. నేను వచ్చే వరకు వ్యాపారం చేయమని ప్రభు వాళ్ళకి చెప్పిపోయాడు, మనకి చెప్పిపోతున్నాడు. యేసు ప్రభు సిలువలో మరణించినది మనల్ని రాజ్య పౌరులుగా చేయటానికి, ఇన్ టర్న్ మనల్ని రాజ్య పౌరులుగా ఇతరులను చేయడానికి. ఈ గొప్ప పనిలో దేర్ విల్ బి ఆపోజిషన్. యేసు ప్రభు యొక్క ప్రభుత్వాన్ని చెప్పేటప్పుడు తిరస్కరించేవారు ఉంటారు. అవుట్ రైట్ రిజెక్టెడ్. అతని పక్షస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్మల్ని ఏరుట మాకు ఇష్టం లేదు ఓపెన్ గా చెప్పారు. అయినప్పటికీ
సమ్ సక్సీడ్. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో వస్తాడు, మనతో కలిసి పని చేస్తాడు, విజయం సాధించేలాగా చేస్తాడు. ది ఓన్లీ ప్రాపర్టీ వీ కెన్ క్యారీ బియాండ్ ద గ్రేవ్ ఆర్ ద సోల్స్ వీ హ్యావ్. మనం ప్రభు కొరకు సంపాదించిన ఆత్మలు మాత్రమే మన యొక్క సమాధి తరువాత మోసుకొని పోగలిగిన ఏకైక నిత్యమైన సొత్తు, ఆస్తి. ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, అంత్య దినాల్లో ఉంటున్నాము. Please help us, Lord, that we may know what is valuable, what is precious, and the calling you have given us. మాకు మీరు ఇచ్చిన పిలుపు, మమ్మను రాజ్య నిర్మాణకులుగా చేశారు, మీ ప్రతినిధులుగా మమ్మల్ని చేశారు. వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. ఈ యొక్క రాజ్యాన్ని ఓ తండ్రి వ్యాపకములో మా వంతు మేము నమ్మకంగా చేయగలుగుతాం. సహాయం చేయండి. బల్ల ముందు వస్తున్నాం ప్రభువా. మీరు చనిపోయి ఎంతో కాలం అయింది, బట్ స్టిల్ దేర్ ఆర్ మిలియన్స్ హూ డు నాట్ నో యూ. మిమ్మల్ని ఎరగని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. సహాయం చేయండి. ఎంతో అర్థవంతంగా ఇందులో చేయగలుగున్నట్టు సహాయం చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో వేడుకొనుచు ఉంటున్నాము తండ్రి. ఆమేన్.